హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, విద్య నేర్పినటువంటి 5 గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రస్తుత టాపిక్ బీజవాస లక్షణము. అంటే రైతులు విత్తనాలు నాటేటప్పుడు ఏ పంటకి ఏ నక్షత్రంలో నాటితే మంచిది అనేటటువంటిది. ఇది రెట్టడు అనేటటువంటి ఒక జైన కవి అనమాట. అతను 1700 సంవత్సరంలో ఒక గ్రంథం రాశారన్నమాట. దాన్ని కన్నడంలోకి ట్రాన్స్లేట్ చేశారు ఐరరాజు, భాస్కర్రావు అనేటువంటి 2 కవులు. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ 90 సంవత్సరాల కింద జరిగిందనమాట. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు బీజవాస లక్షణము అంటే విత్తనాలు అనేటువంటిది ఎప్పుడు మనకి నాటితే మొలకెత్తుతాయి అని చెప్పాను. మొట్టమొదట మనకి ఈ పొలం విత్తనం నాటడానికి మనకు వెళ్ళేటప్పుడు నైవేద్యం ఇంటి దగ్గర తయారు చేసుకొని గంధము, అక్షంతలు ఈ తీసుకొని వెళ్ళి ఆ యొక్క సాంబ్రాణి కడ్డీలను తీసుకెళ్ళి భూదేవికి నమస్కారం చేసి ఆ సాలు మనకు దున్నేటప్పుడు మొదట ఎడం పక్క సాలుకి వెళ్ళేలాగా, తిరిగి వచ్చేటప్పుడు పిడిపక్క సాలుకు వచ్చేలాగా మనకి పొలం దున్నుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ పత్తి పంట మనకు కనుక పండాలనేటట్టయితే ఆ పత్తి విత్తనాలనే నాటేటప్పుడు ఆ రోజున అశ్వని నక్షత్రం కానీ, పుబ్బా నక్షత్రం కానీ, పూర్వాషాఢ నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పూర్వాభాద నక్షత్రము, స్వాతి నక్షత్రము, అనురాధ నక్షత్రం అయితే అది బాగా ఎక్కువ పంట అనేటటువంటిది వస్తుందన్నమాట. కొన్ని నక్షత్రాల్లో పంట సొగమే పండుద్ది అని చెప్పి ఉంది. అవి నేను చెప్పటం లేదనమాట. ఎందుకంటే బాగా మంచిగా పండేటటువంటి నక్షత్రాలనే చెప్తున్నాను అనమాట. అది ఏంటి మరలా ఇంకోసారి చెప్తున్నాను. అశ్వని, ఉబ్బ, పూర్వాషాఢ, ఆరుద్ర, పూర్వభాద్ర, స్వాతి, అనురాధ. కనుక ఈ నక్షత్రాల్లో పత్తి పంట బాగా పండుద్ది అని చెప్పారు అనమాట. అట్లాగే మనకి భూమి లోపల ఉండేటటువంటి దుంపలు, ఈ చెరుకు, ఆ వేరుశెనగ ఇవన్నీ భూమి లోపల పండేటటువంటి పంటలు అనమాట. అవి శతభిష నక్షత్రం రోజున నాటిన, ఆ విశాఖ నక్షత్రం రోజున నాటిన ఆ పంట బాగా పండుద్ది అనమాట. అయితే తమలపాకులు అనేటటువంటి పంట కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో నాటేటట్టయితే పంట విపరీతంగా పండుద్దని చెప్పారు అనమాట. అంటే శనగలు అనేటటువంటిది కృత్తిక, హస్త నక్షత్రం రోజున నాటేటట్టయితే చాలా అద్భుతంగా పండుద్ది అన్నారు. అదే మృగశిర నక్షత్రం రోజున నాటేటట్టయితే మృగాలు తృప్తిగా తినేస్తుందని కూడా చెప్పారు అనమాట. కనుక గోధుమలు అనేటటువంటిది భరణి నక్షత్రం రోజున పంటలు నాటేటట్టయితే ఆ విత్తనం పంటలు బాగా మొలకెత్తాయి అని చెప్పారు అనమాట. వడ్లు, ధాన్యాలు అనేటటువంటి జనరల్గా పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి నక్షత్రం, మూలా నక్షత్రం. మూలా నక్షత్రం రోజున ఏ పంట మీరు వేసినా కూడా అది కొంచెం ఎక్కువగా బాగా పండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఇంకా కూడా లగ్నంలో చంద్రుడు ఉన్నా, లగ్నంలో బుధుడు, గురువు, శుక్రుడు అనేటటువంటి గ్రహాలు ఉన్నా కూడా ఆ పంటకి కొద్దిగా బాగా ఎక్కువగా కాయటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి పంటలో. ఆ తర్వాత పాపగ్రహం ఎక్కువగా కుజుడు చూడకూడదు, లగ్నాన్ని శని చూడకూడదు అని చెప్పారు. అట్లాగే అమావాస్య రోజున ఏంటంటే వృశ్చిక లగ్నం అనేటటువంటిది మనం తీసుకునేటట్టయితే కొద్దిగా మంచిగా ఉంటుంది. కనుక పాపగ్రహ దృష్టి లేకుండా చూడాలన్నమాట. అట్లాగే పంట ఏపుగా పెరిగిన తర్వాత మనం పంటను కొయ్యటానికి వెళ్ళేటప్పుడు కూడా మనకి బయలుదేరేటప్పుడు శుభశకునం ఉందా లేదా చూడాలి. మనకి కొంచెం ఎందుకు అనుమానం ఉండేటైతే భార్యని, పిల్లల్ని, మన కుటుంబ వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఎదురు రమ్మని చెప్పాలి. దగ్గరగా గుడి ఉండేటైతే ఆ గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని భగవంతుడికి వెళ్ళాలి. మీరు వెళ్ళేటటువంటి టైంలో ఒక వేద పఠనం జరుగుతున్నా, ఒక గంట దేవాలయంలో గంట శబ్దం వినిపించినా కొద్దిగా మనస్సు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేటట్టయితే ఆ యొక్క పంట కోస్తానికి వెళ్ళేటప్పుడు ఆ పంట చాలా బాగా ఎక్కువగా పండటానికి, హ్యాపీగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఒక్కోసారి మనకేంటంటే ఈ చదువు లేనందువల్ల, ఈ నక్షత్రాలు తెలిసినందువల్ల, ఇంప్లిమెంట్ చేయడానికి కుదరనందువల్ల ఏంటంటే మీ గ్రామంలో ఒక బాగా పంటలు పండించేటటువంటి వాళ్ళు 1-2 ఉంటారన్నమాట. అదృష్ట జాతకులు, అదృష్టవంతులు అంటాం అనమాట. కనుక వాళ్ళు ఏ రోజున పంట ఎత్తుతున్నారో అదే రోజున మనం కూడా ఇత్తనం నాటినా, వాళ్ళు పంట ఏ రోజున కోసారో అదే రోజున మనం కోసినా వాళ్ళ అదృష్టం అనేటువంటిది మనకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సజ్జన సాంగత్యం అని మనం ఎట్లా అంటామో అట్లాగే వాళ్ళ అదృష్టం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు పంటలు బాగా పండిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని అనుసరించినప్పుడు ఆ యొక్క పంటలు బాగా పండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అది అందువల్ల ఈ బీజవాస లక్షణాలు అనుకరించి
అందరూ శుభ ఫలితాలతో రైతులందరూ మంచిగా ధాన్యం ఈ పంటలు అనేటటువంటిది దిగుబడి బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం మహత్ శుభం భూయాత్.